స్వైన్ ఫ్లూ కేసులు మామూలుగా మనందరికీ తెలుసు. ఒక గాలిలో తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎవరికైనా జలుబు దగ్గు ఉన్నప్పుడు వాళ్ళు దగ్గినా తుమ్మినా అది ఏరోజల్ అంటాం. ఆ గాలిలో స్ప్రెడ్ అయ్యి అవతల వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తుమ్మినప్పుడు మనం చాలామంది చేతులు అడ్డం పెట్టుకొని తుమ్ముతాం. తర్వాత ఆ చేతితోనే షేక్ హ్యాండ్ ఇస్తాము. చేతులు వెంటనే కడుక్కోము. కాబట్టి ఈ విధంగా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ పర్టికులర్ కేసులో ఒక బాబు 4 సంవత్సరాల బాబు పాజిటివ్ వచ్చాడు. కాబట్టి వెంటనే ఈ పాజిటివ్ వస్తానే నోడల్ ఆఫీసర్కిను తర్వాత పోతే దీనికి కన్సర్న్డ్ ఆఫీసర్స్ దేవి గారు, డిఎం అండ్ హెచ్ఓ గారు, మున్సిపల్ చీఫ్ హెల్త్ ఆఫీస్ సిఎంఓ గారు వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఎటువంటి మందులు ఒక అదృష్టం ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూకి మనకి మందు ఉంది. టామీ ఫ్లూ అనే క్యాప్సిల్స్ ఉన్నాయి. సో అవి ఇస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండట్లేదు. సో దీన్ని మనం ఇక్కడికి వచ్చినప్పుడు స్వాబ్ తీసి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి పంపిస్తున్నాం. అక్కడి నుంచి మనకి అంతకుముందు ఒక రోజులో రిపోర్ట్ వచ్చేది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల 2 days దాకా పడుతుంది రిపోర్ట్ రావడానికి.